విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. మనకి చాలామందికి ప్రశ్న తలెత్తుతూ ఉంటుంది, నా జీవితం ఎందుకు బాధలతో ఉంది, ఎందుకు నేను ఇంత కష్టపడుతున్నాను, కొందరికి ఎందుకు అదృష్టం వరిస్తుంది, నాకెందుకు వరించట్లేదు. ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానమే కర్మ సిద్ధాంతం, పూర్వజన్మ కర్మ. మరి మీరు నమ్ముతారా ఈ కర్మని? కర్మ అంటే ఏంటి అసలు? కర్మ అంటే క్రియ, మనం చేసే పని, మన చర్యలు, ఆలోచనలు, మాటలు అన్నీ కర్మలే. మరి ప్రతి కర్మకు కూడా ఒక ఫలితం ఉంటుంది. ఇది ప్రకృతి నియమం. న్యాయం ఆలస్యం అవుతుంది కానీ తప్పకుండా జరిగి తీరుతుంది అనమాట. మన కల్మషమైన క్రియలు, మనం చేసే చెడు పనులన్నీ కూడా తిరిగి మనకే వడ్డీతో సహా వస్తాయి. మరి ఈ జన్మలో మనం చేసినవి అన్ని తదుపరి జన్మలో వస్తాయి. అయితే మనము మన జన్మలు మారుతున్న కొద్దీ మన ఆత్మ మారదు, శరీరం మారిపోతూ ఉంటుంది మన కర్మల్ని బట్టి. కానీ ఆత్మ ఎప్పుడు అలాగే ఉంటుంది. ఆత్మ అనేది మన సమాచార వాహకురాలు అనమాట. అంటే గత జన్మలో మన ఆలోచనలు, తలంపులు, మన కర్మలన్నింటినీ కూడా ఈ జన్మలు తీసుకొని వస్తుంది. అందుకే కొందరికి చిన్న వయసులోనే గాత్రము, నాట్యము, జ్ఞానము ఇలాంటివన్నీ వస్తుంటాయి. అంటే పూర్వజన్మ సంస్కారాలు, అమ్మాయి జూడిలా వచ్చాయి, అబ్బాయి జూడిలా వచ్చాయి అంటూ ఉంటారు. అయితే భారతీయ ధర్మశాస్త్రాల్లో కర్మని 3 రకాలుగా మనం వర్గీకరించారనమాట. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ అంటుంటాం. సంచిత కర్మ అంటే మనము అన్ని జన్మల్లో కలిసి ఆ కర్మ సంపుటి అంతా కూడా రావడము సంచిత కర్మ. ప్రారబ్ధ కర్మ అంటే ఈ జన్మలో అనుభవించాల్సిన భాగము ప్రారబ్ధ కర్మ. అలాగే ఆగామి కర్మ అంటే వచ్చే జన్మలో, అంటే ఈ జన్మలో మనం సృష్టిస్తున్న కొత్త కర్మలన్నీ ఫలితం అంతా ఆగామి కర్మ అనమాట. అది వచ్చే జన్మలోకి వెళ్తూ ఉంటుంది. ఒకవేళ పాతదేం లేదు మనం అనుభవించాలంటే ఈ జన్మలోనే కూడా ఆగామి కర్మను మనం అనుభవించవచ్చు అనమాట. అయితే మనకు వచ్చే మంచి కానీ చెడు కానీ అనుభవాలు ఇవన్నీ కూడా ఇప్పుడేవి కావు, ఇప్పుడే అనమాట మనకి. అయితే పూర్వజన్మ కర్మ ఫలితాన్ని మనం ఎలా గుర్తించాలి? మీరు ఎప్పుడైనా ఇబ్బంది పడ్డట్టు, అంటే చిన్న వయసులో తల్లిదండ్రుల్ని కోల్పోవడం, సంబంధాల్లో మోసాలు, తీరని రుణాలు, తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం కానీ, ఎక్కువ శ్రమతో తక్కువ ఫలితం కానీ, నిరంతరం బాధలు కానీ, దుస్థితి కానీ, ఇవన్నీ మనం ప్రారబ్ధ కర్మ లక్షణాలుగా చూడవచ్చు అనమాట. మరి పూర్వజన్మ కర్మ మన జీవితం పైన ప్రభావం చూపిస్తున్నప్పుడు ఎలాంటి వాటిపైన ఈ కర్మ ప్రభావం ఉంటుంది? ముఖ్యంగా ఆరోగ్యం క్షీణించడం, ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం, సంబంధాలు, ఆరోగ్యం, మనసు స్థిరంగా లేకపోవడం, ఇవన్నీ కూడా అనమాట. మరి ఈ ప్రభావం ఒక శక్తివంతమైనటువంటి ధృవీకరణ, కానీ ఇది ఎప్పటికీ శాశ్వతం కాదు. ఎందుకంటే కర్మ మార్చుకోగలిగితేనే కదా. మరి కర్మని మనం మార్చడం సాధ్యమవుతుందా? కర్మని మార్చడం సాధ్యం అవుతుంది. పురాణాలు, శాస్త్రాలు, గీతా బోధ ఇవన్నీ ఏం చెప్తున్నాయి మనకి? ధ్యానం ద్వారా కానీ, భక్తి ద్వారా కానీ, సేవ ద్వారా కానీ, క్షమాపణ ద్వారా కానీ, దానం ద్వారా కానీ, శాశ్వతమైనటువంటి ఈ శాంతంగా ఉండడం, ధ్యానం ఇలాంటివన్నీ పాటించడం వలన మన కర్మని మెల్లిగా మనం తగ్గించుకోవచ్చు. పూర్వజన్మ కర్మ ఫలితాలను తగ్గించుకొని శుభమైనటువంటి ఫలితాలను మన జీవితాన్ని మలుపు తిప్పుకోవచ్చు అనమాట. మరి ఈ పూర్వజన్మ కర్మ అనేది మన పైన బరువుగా ఉండి మన చేతిలో లేదు అని భావన చేస్తూ ఉంటారు చాలామంది. కానీ ఈ జన్మలో ఉన్న తలంపులు, అభ్యాసాలు, ధ్యానం ద్వారా మనం పునీతత్వం పొంది మన కర్మల్ని మనం మార్చుకోవచ్చు. ప్రతిరోజు మనం మంచిగా ఉండడం, భవిష్యత్తు గురించి మంచి బీజాలు వేసుకోవడం ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. మరి మీరందరూ ఎవరైనా, అరే నాకు ఇలా జరుగుతుంది, నా లైఫ్లో ఎక్కువ కష్టపడుతున్నా తక్కువ ఫలితం ఉంది, అరే నాకు చాలా ఈజీగా వచ్చేసాయి నా లైఫ్లో అని కానీ, లేకపోతే నాకు ఎంత చేసినా ఫలితం లేదని, నా కర్మ ఇది అని, అలాంటిది ఎప్పుడైనా మీకు అనిపించిందా? మీకు ఎలాంటి ఇబ్బందులు మీరు పడుతున్నారు, మరి ఎలాంటి మంచి మీరు అనుభవిస్తున్నారు, అది కర్మ సిద్ధాంతం అని మీరు నమ్ముతున్నారా? మీ అనుభవాలు ఏంటి? కింద కామెంట్ చేయండి. నమస్తే.